ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అని తేలిపోవడంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పెండింగ్ సినిమాల సంగతి ముందుకు వచ్చింది. హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ సినిమా, ఇంకా ట్రాక్లో ఉన్న కొత్త సినిమాలు పవన్ కళ్యాణ్ చేస్తాడా చేయడనేదే ఇప్పుడు హాట్ టాపిక్ అయి కూర్చుంది. ఎందుకంటే 151 సీట్ల వైసీపీని 18 సీట్లకే పరిమితం చేసి తను సొంతంగా 20 సీట్లు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ దాదాపు సినిమాలు చేసే అవకాశం లేదు అంటున్నారు. కానీ ఒక సినిమా వాడిగా, నిర్మాతల సాధక బాధకాలు తెలిసినవాడిగా ఆ సినిమాలను నెగ్లెక్ట్ చేయడు అని కొందరంటున్నారు. సినిమాల్లో 2 హిట్లు, 1 ఫ్లాప్తో నడుస్తున్న పవన్ కళ్యాణ్ కెరీరు రాజకీయాల్లో దాదాపు ఫ్లాప్లో అవమానాలతోనే నడిచింది. అయితే పడినవాడు ఎప్పుడూ చెడ్డోడు కాదు అన్నదానికి సంకేతకంగా ఒంటి చేత్తో కూటమిని గెలిపించిన పవన్ కళ్యాణ్ మీద జాతీయ స్థాయిలో పొగడ్తల వర్షం కురుస్తోంది. మోడీ ఫోన్ చేశాడంటున్నారు, ఇంకోవైపు అమిత్ షా కూడా మాట్లాడాడు అంటున్నారు. అసలు జాతీయ రాజకీయాలే ఆంధ్ర వైపు చూడటానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ మాత్రమే అని అన్ని రంగాల వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇక్కడే అసలు కెట్టుకుంది, ఇక్కడే అసలు ప్రమాదం కూడా ఉందని ఇంకొందరు అంటున్నారు. చంద్రబాబు రాజకీయాలు తెలిసిన చాలా మంది పవన్ని ఇక అవసరం లేదు అని నెగ్లెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది పవన్ పరిస్థితి అని అంచనా వేసేవాళ్లు ఉన్నారు. పవన్ ఎదిగితే రేపు తన పార్టీ, తన కొడుకు పొజిషను ఏంటి అని తన అనుకూల మీడియా ద్వారా చాప కింద నీరులాగా రాజకీయాల్లో అతని ఇమేజ్ని దెబ్బతీయడానికి కూడా వెనుకడుగు వేయడు చంద్రబాబు అని ఆయన నైజం గురించి తెలిసిన వాళ్ళు ఇంకొందరు అంటున్నారు. అయితే పవన్ ఒక హరికృష్ణనో దగ్గుపాటి వెంకటేశ్వరరావో కాదు. తన క్రిందకు నీళ్లు వస్తున్నాయని తెలుసుకుంటే అతని రివెంజ్ ఏ స్థాయిలో ఉంటుందో కూడా తెలిసిన చంద్రబాబు ఆ సాహసం చేయడనే ఆశిద్దాం. ఏది ఏమైనా నేను తగ్గినా పర్వాలేదు, నా రాష్ట్రం బాగుంటే చాలు అని ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ కీలకమైన పదవులు అలంకరించి ప్రజలకు ఆశించిన దానికన్నా మించిన సేవలు చేస్తాడనే ఆశిద్దాం. మొండివాడు బలవంతుడనే సామెత చక్కగా సరిపోయే పవన్ కళ్యాణ్ మంచి పదవులు అలంకరిస్తే సినిమా పరిశ్రమలో వాళ్ళు కూడా చాలా ఆనందపడతారు. సో ఫ్రెండ్స్, ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్కి ముఖ్యంగా మన సినిమా మనిషిగా విశ్వరివ్యూ తరపున హార్దిక శుభాకాంక్షలు చెప్పుకుందాం. సో ఫ్రెండ్స్, నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే విశ్వరివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విశ్వరివ్యూస్ విశ్వనాథరెడ్డి. థ్యాంక్ యూ.